ఈ టెంపుల్‌లో అమ్మవారి పాదాలు మన కోరికలు నెరవేరుతాయా లేదా అనేసైతే చెప్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మన కోరికల్ని అమ్మవారు ఎలా తీరుస్తారో మీకు చూపిస్తాను. అండ్ ఈ టెంపుల్ డీటెయిల్స్ కూడా నేనిస్తాను. ఈ టెంపుల్‌లో ప్రతినిత్యము అమ్మవారికి నిమ్మకాయ దీపాన్నయితే పెడుతూ ఉంటారు. నార్మల్‌గా శుక్రవారము, అలాగే మంగళవారము రావుకాలం టైంలో వెలిగిస్తాం కదా! కానీ ఈ టెంపుల్‌లో ప్రతిరోజు వెలిగిస్తారు. రావుకాలంతో సంబంధం లేకుండా. టెంపుల్ బయట మనకి నిమ్మకాయ దీపానికి సంబంధించిన అన్ని ఐటెమ్స్ అయితే మనకి లభిస్తాయి. చాలామంది కాలేజ్ పిల్లలు, అలాగే హాస్టల్‌లో ఉన్నవాళ్ళు ఈ నిమ్మకాయ దీపాన్నయితే వెలిగిస్తూ ఉంటారు. జాబ్స్ కోసము, ఇంకా మ్యారేజ్ కోసం అనేసి, ఏదైనా మనకి తీరని కోరికలు నెరవేరడం కోసం అనేసి చాలామంది ఈ నిమ్మకాయ దీపాన్నయితే వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ టెంపుల్ బయట ధ్వజస్తంభం దగ్గర చాలామంది ఉప్పునైతే పోస్తూ ఉంటారు. ఉప్పుతో పాటు మిరియాలు కూడా ఉంటాయి. అలా చేయడం వల్ల మనకున్న నరదిష్టి ఏదైనా పోతుందనేసి అంటారు. లేదు అనేసంటే మన కోరికలు త్వరగా నెరవేరుతాయనేసి చెప్తూ ఉంటారు. కానీ నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు ఎందుకు ఉప్పు వేస్తారనేసి. మీకేమన్నా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. ఉప్పుని ఇక్కడ టెంపుల్ బయటైతే అమ్ముతూ ఉంటారు. మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మవారి టెంపుల్‌లో ప్రతినిత్యము అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేలాది మంది భక్తులైతే పాల్గొంటూ ఉంటారు. మార్నింగ్ టైంలో అమ్మవారి ప్రసాదంగా స్వీట్, అలాగే పొంగలైతే పెడుతూ ఉంటారు. ఆఫ్టర్‌నూన్ టైంలో అయితే సాంబార్ రైస్, వైట్ రైస్, అలాగే పొంగల్ పెడుతూ ఉంటారు. స్వీట్ పొంగలి. స్టాండ్‌లో ప్లేట్లయితే ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు మనం తీసుకొని వెళ్ళి తినొచ్చు. అలాగే తినిన తర్వాత వాటినైతే శుభ్రంగా కడగడానికనేసి వాటర్స్‌నైతే పెట్టారు. ట్యాప్‌లయితే ఉన్నాయి. టెంపుల్‌లోనే పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. చాలామంది కార్‌లలో వస్తారు కదా! అలాంటి వారి కోసం అనేసి పార్కింగ్ కూడా పెట్టారు. అలాగే వాష్‌రూమ్స్ కూడా ఉన్నాయి. నాకు ఈ టెంపుల్‌కొచ్చిన ప్రతిసారి ఏదో ఒక తెలియని పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. నార్మల్‌గా టెంపుల్ అంటేనే పాజిటివ్ వైబ్ కదా! కానీ నాకు ఈ టెంపుల్‌కి వస్తే గనుక ఏదో ఒక తెలియని ధైర్యం నాలో వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. మెయిన్ టెంపుల్‌లో బనశంకరి అమ్మవారైతే ఉంటారు. అలాగే సైడ్‌కే ఇంకొక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్‌లో కూడా అమ్మవారైతే ఉన్నారు. ఆ అమ్మవారు ఏంటో నాకు తెలీదు. ఆ అమ్మవారి పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆంజనేయ స్వామి దగ్గర కంకణాలైతే అమ్ముతున్నారు. నేను మా ఇంట్లో వాళ్ళ కోసం అనేసైతే నేను 3 తీసుకున్నాను. ఈ కంకణము ఒక్కొక్కటి 10 రూపీస్. నేను ఇదివరకు కూడా తీసుకున్నాను. ఈ టెంపుల్‌లో నవగ్రహాలు కూడా ఉన్నాయి. కోరికలు నెరవేరుతాయా లేదా అనేసైతే చెప్తాయి. అది ఎలా చెప్తాయి అనేసంటే, మన కోరికని కోరుకొనేసి అమ్మవారి పాదాల కింద ఇలాగ ఇతను పెట్టినట్టుగా మన 2 చేతులనైతే పెట్టాలి. చేతులు కదిలాయి అనేసి అంటే గనక మన కోరికలు నెరవేరినట్టు. అలాగే అలా తిరిగేసి మొత్తం మన చెయ్యి ఇలా వచ్చేయాలి. మన కోరికను నెరవేరలేదు అనేసంటే మన చేతులు కదలవు. మనం ఎలా పెట్టామో అలాగే ఉండిపోతాయి. నేను చాలా సార్లు ఇలా చేశాను. నా కోరికలైతే నెరవేరాయి. నా ముందరే ఒక ఆవిడ ఇలాగే చేసింది. కానీ ఆవిడకైతే కొంచెం కూడా చేతులైతే జరగలేదండి. ఆవిడ దాదాపు 15 మినిట్స్ అయితే అలాగే ఉన్నారు. ఆవిడ చెయ్యి కొంచెం కూడా జరగలేదు. కానీ ఈ టెంపుల్‌లో మనం ఎక్కడైనా కూర్చొని నిమ్మకాయ దీపానికైతే మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ ఎవరు ఏమి అనరు. మనం నిమ్మకాయ దీపం కోసం అనేసి వాళ్ళు సెపరేట్‌గా క్యాన్‌లని పెట్టారు నిమ్మకాయని పిండడానికి. ఈ టెంపుల్ ఎక్కడుంది అనేసంటే బెంగుళూరులో బనశంకరి అనే ఏరియాలో ఉంది. ఈ టెంపుల్ బస్ స్టాండ్‌కి దగ్గరలో ఉంటుంది, బస్ డిపోకి. అలాగే మెట్రోకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు బెంగుళూరుకి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ టెంపుల్‌కి వెళ్ళేసి రండి.